నంద్యాల జిల్లా ఆత్మకూరు సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొలను భారతిలో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నల్లమల అడవుల్లో వెలిసిన ఈ ఏకైక సరస్వతి క్షేత్రాన్ని తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకార పూజలు నిర్వహించారు. శ్రీశైల దేవస్థానం తరపున చైర్మన్ రమేష్ నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గిత్త జయసూర్య పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. రెండు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలి రావడంతో కొలను భారతి క్షేత్రం జనసంద్రంగా మారింది. తర్వాత రెండో వరుసలో కొలను భారతి అమ్మవారిని దత్తత తీసుకోవడం జరిగింది. తీసుకున్న వెంటనే మొట్టమొదటి వసంత పంచమి వేడుకలను గతంలో కన్నా కూడా తక్కువ సమయం ఉన్న కారణంగా చాలా బాగా మా అధికారులు అందరూ కూడా స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో చేయడం జరిగింది. ఈ ఆలయం డెవలప్మెంట్ కోసం 1,20 లక్షల రూపాయలు శ్రీశైల దేవస్థానం ఈ కొలను భారతి అమ్మవారి ఆలయ అభివృద్ధికి త్వరలో నిధులు కేటాయించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ కొలను భారతి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఇంకా పెరుగుతారు.